కోయంబత్తూరులోని గుంట గ్రౌండ్స్ లో పెట్టినటువంటి టైటానిక్ ఎగ్జిబిషన్ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎగ్జిబిషన్ రివ్యూ గురించి వెయిట్ చేస్తున్నారనుకుంటా. సో అసలు ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఎంట్రీ టికెట్ ఎంత, ఆ టికెట్ కి అక్కడికి వెళ్ళడం వర్త్ అయినా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి అనుకుంటాను. సో ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, వీటన్నిటికీ ఆన్సర్స్ దొరికేస్తాయి. మీలో ఎంతమంది టైటానిక్ మూవీ చూసారు? ఈ ఎగ్జిబిషన్ లో స్టార్టింగ్ పార్ట్ మొత్తం కూడా టైటానిక్ మూవీని మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారండి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు టైటానిక్ మూవీ చూసావా అని. అప్పుడు నాకేం అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం అయ్యో అనవసరంగా టైటానిక్ మూవీ చూడలేదే అనిపించింది. ఒకసారి టైటానిక్ మూవీ చూసి ఇక్కడికి వచ్చుంటే నేను ఇంకా బాగా దీన్ని ఎంజాయ్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని వెళ్తున్నారు. ఇంకా ఎంట్రన్స్ మొత్తం మనం టైటానిక్ మూవీ అంతా కవర్ చేసుకొని లోపలికి వచ్చేస్తే ఇంకా ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్ లో ఏముంటాయి చెప్పండి? ఈ క్లాతింగ్ కానీ, ఈ జ్యువెలరీ కానీ, పిల్లలకి గేమింగ్స్ కానీ, ఇంకా ఎంట్రీ టికెట్ అంటారా, 3 years దాటిన వాళ్ళందరికీ ఎంట్రీ టికెట్ ఉందండి. అది కూడా 80 రూపీస్. నేను 3-4 hours లో విజిట్ చేసి చూసినటువంటి ఎగ్జిబిషన్ మొత్తాన్ని 1 minute లో నేను మీ ముందు ఉంచలేను, కాబట్టి సెకండ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.